పరిశుద్ధమైన మా పరలోక తండ్రి, మీ అమూల్యమైనటువంటి సమయం కొరకు నీకు వందనాలు. ఘనమైనటువంటి నీ నామం కొరకు వందనాలు. ఈ సంవత్సరం యొక్క మొదటి ఆదివారం నీ యొక్క సన్నిధిలో నీ వాక్యమైన భాగ్యం మాకు అనుగ్రహించినారు. మీకు స్తోత్రాలు. ఈ సమయమందు నీ ఆత్మ తాగుదలను మేము కోరుచున్నాము. ఎవరైతే వాక్యం వింటున్నారో ప్రతి వారి హృదయంలో నీ వాక్యం పరిచయం మనం వేడుకొంచున్నాను. సాతాను యొక్క క్రియలను యేసు నామములో నేను బంధిస్తున్నాను. చీకటికి ఏమాత్రం ఇక్కడ చోటు లేకున్నట్లుగా సహాయం ఇచ్చాము. అత్యున్నత సింహాసనం నుండి మమ్మల్ని మీరు చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం, మిమ్మల్ని పూజిస్తూ ఉన్నాం. నీ సహాయం మాకు అనుగ్రహించి, నీ తాకుదల మాకు అనుగ్రహించి, నీ పరిపూర్ణమైనటువంటి వెలుగులో మమ్మల్ని నడిపించుము. యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడి వరకు మరొక సంవత్సరాన్ని ఉచితంగా ఇచ్చాడు. ఆయనను మనం స్తుతిస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి శోధనల నుండి, బంధకం నుంచి మనల్ని విడుదల చేస్తూ ఆయన సన్నిధిలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చాడు కనుక మనం ఎంతో దేవుని స్తుతించాలి. దేవుని యొక్క వాక్యమును మన శ్రద్ధగా వినడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మోషే గురించి మనం చూస్తే ఆయన తను నడిపిస్తున్నటువంటి దేవుని బిడ్డలను వాగ్దాన భూమిలో ప్రవేశించక ముందు ఆయా హెచ్చరికలు ఇచ్చుకుంటూ వారిని తీసుకుని వచ్చి, ఇంకా వారు ప్రవేశించక ముందు కొన్ని సలహాలు ఇస్తూ ఉన్నాడు, హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు, వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం అని చూద్దాం. 6వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. వాళ్ళకి ఏమైనా హెచ్చరిస్తున్నాడంటే, right, sorry for the disturbance. Right, వారు దేవునికి ప్రతిష్టమైన జనం, ప్రతిష్ఠించబడిన జనం, ఆయనకు స్వకీయమైన సంపాద్యం, వారు ప్రత్యేకమైనటువంటి బిడ్డలు అని వారిని హెచ్చరిస్తూ ఉన్నది. ఇదంతా మనం ఎలాగ వారు వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి అని ముందే హెచ్చరికలు ఇస్తున్నాను. ఎక్కడికి? కన్వెన్షన్ వాగ్దాన భూమికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, సో ట్రైనింగ్ ఇస్తున్నాను, మాటలు చెప్తా ఉన్నాడు వాళ్ళకి, వారితో ఎలా ఉండాలి. సో దానికి ముందు మనం 6వ అధ్యాయం ఇదంతా మనం ఒకేసారి వీరు ఉండలేరు అని తల్లిదండ్రులు హెచ్చరిస్తూ, తల్లిదండ్రులు వారి పిల్లలకి ఎలా హెచ్చరించాలి, దాని ముందు అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం మనం చూస్తే 6వ వచనం చూద్దాం. 6వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. అది ఫస్ట్ మీ హృదయాల్లో ఉండాలి. ఆజ్ఞలు, దేవుని యొక్క ఆజ్ఞలు మీ హృదయాల్లో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, ఇది మీరు దేవుడు చెప్పిన మాటలు ఎల్లప్పుడూ గైకొనాలి. పిల్లలు కూడా గ్రహించాలి. తల్లిదండ్రుల పిల్లలు మాయమైపోయినా పిల్లలు దానిని ముందు గ్రహించుకొని ఎలా నడవాలి అనేది జాగ్రత్తగా దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి, దేవుని ఆత్మ సంబంధమైనటువంటి మనసుతో వారిని ఏం చెప్తున్నాడంటే, పిల్లలకు ముందు ఫస్ట్ మీరు నేర్పించాలి. రైట్, నేర్పించి నీ ఇంట కూర్చున్నప్పుడు, అది ఎలా చేయాలంట, ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. వాటిని గురించి దేవుని యొక్క పని నేనేమి హెచ్చరిస్తున్నాను. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని మీకు ఎలాగా
తూచా తప్పకుండా ప్రతిదీ కూడా హెచ్చరిస్తున్నాను. కానీ చాలా మంది తల్లిదండ్రులు బుద్ధి లేని తల్లిదండ్రులు ఉంటున్నారు. దేవుని వాక్యం నేర్పించడానికి బదులుగా ఈ క్రిస్మస్ టైంలో, న్యూ ఇయర్ టైంలో వాళ్ళ బంధువుల దగ్గరికి పిల్లలను పంపించి వాళ్ళని మరీ దౌర్భాగ్యమైన పిల్లలుగా తయారు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఏం చేయాలంట, పిల్లలకు నేర్పించాలి ఇంట్లో కూర్చోబెట్టి. ఇటువంటి తల్లిదండ్రులు లేరు. బంధువులను ఆహ్వానించడం, బంధువులకు ఆహారం పంపించడం, బంధువులు ఏదైనా ఇస్తే తీసుకోవడం, గిఫ్ట్లు అందుకోవడం, ఇటువంటి ఈ ఆచారంలో మునిగిపోయి ఎన్ని అన్యాచారాలకు సంగతి తెలియదు. కనుక దేవుడు మోషే ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు, వాళ్ళ ఆచారాలు నేర్చుకోవద్దు. చాలామంది భక్తిపరులు, అనేక మంది దేవుని సేవకులు ఈ ఆచారంలో మునిగిపోతూ ఉన్నారు. ఆచారాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఈ పండగలలో అన్యాచారములకు అన్యులు ఎలా పండుగలు చేస్తారో సేమ్ అలాగే క్రిస్మస్ 25 అనేది చాలామంది నిజంగానే క్రిస్మస్ 25 అనుకోండి, ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది వాళ్ళకి ఏమీ తెలియదు. ఇది ఒక అన్య దేవత పండుగ అని కూడా చాలామంది తెలియదు. అందుకని బహు భయంకరమైన చీకటి క్రైస్తవులను పట్టుకుంటుంది. ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమాలకు బదులుగా ప్రార్థన చేసుకోవడం, దేవుని వాక్యం ధ్యానించడం, అసలు దేవుని యొక్క వాక్యమును దేవుని ఆత్మ ద్వారానే అర్థం చేసుకోవడం, ఏమి మానాలో మానివేయటం, ఏమి నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాలకు ఎలా కట్టుబడి ఉండాలో, ఎలా ప్రార్థనలో మోకడం మీద మనము ఈ యొక్క ఇయర్లోకి ఈ సంవత్సరం ఎంటర్ అవ్వాలో, ఇవన్నీ కాకుండా కేవలం వేడుకలు అంతే. రంగులు పూసుకోవడం, వేడుకలు చేసుకోవడం, నేను అందంగా ఉన్నాను, మా పలానా కూడా ఇంకా అందంగా ఉన్నారు, నేను కూడా నెక్స్ట్ ఇయర్ దానికంటే బాగా అందంగా తయారవుతాను. ఇది ఈ అందం అనేది ఎక్కడి నుంచి వస్తుందని అర్థం కావట్లేదు మీకు. అందం ఆడవాళ్ళు కేవలం అందం అనేది ఇది దొరకమైన సంగతి మనకు తెలియటం లేదు. ఆది కాలంలోనే ఉంది. ఏముందంటే దేవుని కుమారులు నరులతో పోయినప్పుడు అని ఉంది. దేవుని కుమారులు నరులతో పోయినప్పుడు వచ్చినటువంటి సంతానం చాలా భయంకరం. అక్కడ నుంచి ఈ భౌత వైద్యం అని, ఈ యొక్క కనిగట్టు అని, చేతబడని అక్కడి నుంచి వచ్చిందని సంగతి తెలియదు. వాళ్ళు అందంతో వాళ్ళు కలుస్తున్నారు అంతే. అందం చాలా బాగుంది, వెంటనే ప్రిఫరెన్స్, అందానికి ప్రిఫరెన్స్. బైబిల్ ఇంకేముందంటే నీ సుందరమైన అవయవంలోకి ఇంకా వేరే యొక్క అందం మీకు అవసరం లేదు. గోల్డ్ రంగు వేసుకోవడం, చెంకిలు పెట్టుకోవడం, ఎంత ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి చాలా మాయాజాలం, మాయాలోకం, అంత మాయ. సో వీరు దేవుని కుమారులు అంటే మీరు ఏమనుకుంటున్నారంటే దేవుని కుమారులు ఉన్నారని అనుకుంటున్నారు. కాదు, దేవుని కుమారులు అంటే దేవదూతలని. సో దేవుని కుమారులు నరులతో పోయినప్పుడు అని ఉంది. వాళ్ళకు వచ్చిన సంతానమే చాలా భయంకరమైన సంతానం. వీరి యొక్క అందం ఆత్మలను గ్రహించాలి. ఈ అందంలో ఉన్న మాయ, అందము, మోసము. ఎప్పుడైతే ఆ పండుగ చూసిందో ఇది అందంగా ఉన్నది, ఇది ఎర్రగా ఉన్నది, ఇది రమ్యంగా ఉన్నది, ఇది ఆహారం చాలా మంచిది, ఆహారానికి మంచిది, ఇవి చూశారు. సో అక్కడి నుంచి వీళ్ళ యొక్క ఎందుకు వాళ్ళకి కోపం వస్తుందో, కయ్యూకి ఎందుకు కోపం వస్తుందో అతనికి అర్థం కావట్లేదు. అసలు స్టార్ట్ అయింది అక్కడి నుంచి. సో ఒకరినొకరు ఎందుకు చంపుకుంటారు? ఏది జరిగేది? ఒక అమ్మాయి ఎక్కడైనా ఒంటరిగా కనబడింది అనుకో, మనం ఇది ఎక్కడ మనకు తెలియని విషయం కాదు. బస్ స్టాండ్లో కనబడిందంటే ఆ అమ్మాయిని వెంబడించి ఒక 4 యూనివర్సిటీ పట్టుకొని ఒక మూల తీసుకొని వెళ్ళిపోవడం, కావలసినట్టు మొత్తం అందరూ కలిసి ఆవిడ పాడు చేసేయటం, వెంటనే చంపేయడం, ఆవిడ వదిలిపెట్టేసి పారిపోవడం. ఇవే న్యూస్. ఎక్కడి నుంచి వచ్చింది అంతా? ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకి ఏమో అర్థం అవడం లేదు. మానవత్వం లేని జనాంగం ఈ భూలోకంలో బయలుదేరిపోయింది. పొరుగుని భార్యని చెరపకూడదు, మరి ఏమైపోతుంది? ఇదే అది పట్టుకున్నదంటే వదలదు, ఆ దయ్యం పట్టుకున్నదంటే వదలదు. సో దీని నుండి మనం తప్పించుకోవాలంటే దేవుని ఆత్మ లేకుండా నువ్వు తప్పించుకోలేవు. నీ పిల్లల్ని నువ్వు ఏం చేస్తున్నావంటే దేవుని వాక్యం ఇవ్వట్లేదు. నువ్వు తండ్రిగా, నీ ఒక తల్లిగా నువ్వేం చేస్తున్నావు? నీ పిల్లల్ని పాడు చేయడానికే నీ పిల్లల్ని కన్నవా? నీవు బుద్ధి లేని తల్లివి. నువ్వు
బుద్ధి లేని తండ్రి నీవే నీ వేషాలలో ముందుకెళ్ళిపోతుందంటే, నీ పాపంలో ముందుకు వెళ్ళిపోతుందంటే, నీ పిల్లలు పవిత్రంగా ఉండాలని నేను ఎలా ఎదురు చూస్తున్నావు? ఎందుకు నువ్వు ఇంత భయంకరుడు అయిపోతున్నానంటే దేవుని ఆత్మకు దూరంగా ఉన్నావు. దేవుని ఆత్మకు చోటు ఇవ్వట్లేదు. నేను పట్టుకున్న దయ్యం యొక్క బలం నీకు అర్థం కావట్లేదు. నేను దేవుని సన్నిధిలోకి వచ్చి నీ పాపంలో పశ్చాత్తాపడితే తప్ప నీ గ్రహింపు రాలే కాదు. నేనేం చేస్తున్నాను, ఇదంతా చేసేదానికి ఫలితం అంతా నా పిల్లల మీద పడతాది కదా అని కొంచెం గ్రహింపు కూడా నీకు రావట్లేదు. కనుక మోషే వీళ్ళందరికీ ఏమని వాక్యాలు చెప్తున్నాడు? ఈ 2 రోజులు బాగా చదువుకోండి. ఇది 6వ అధ్యాయం చదువుకోండి, 7వ అధ్యాయం చదువుకోండి, ద్వితీయోపదేశకాండం. ఎలాగండి ఈ అన్య దేశంలో మనం ఈ దేశంలో లేకపోతే ఈ భూమి మీద ఉంటున్నామంటే మనం ఎలా ఉన్నాం? పరదేశం అంటే మన దేశం మీద కాదు. రేపు మాకు మనం వెళ్ళిపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ 2021 అనేది ఇదేంటంటే మాకు ఒక ఉపద్రవం తీసుకొచ్చే సంవత్సరం ఇది. అది ఏం అర్థం కావట్లేదు మీకు. ఓడ మీద సరుకులు వస్తాయి, ప్లేన్లో సరుకులు వస్తాయి, ట్రైన్లో సరుకులు వస్తాయి. సో ఇలా ట్రాన్స్పోర్టేషన్ ఏంటంటే మన దుర్దినములు రాకముందే అని. అలా ఇంకోటి ఏముంది, మత్తయి 24 అలాగే లోక 28లో ఏమొస్తుందని ఉంది, ఆపద్దినం వస్తాయి ఉన్నది. ట్రిపులేషన్ కనుక ఈ ఉపద్రవాలను మోసుకొచ్చిన సంవత్సరం అనుకోండి మీరు. ఈ రమణ అయిందన్నమాట. సో ఇప్పుడు నువ్వు ఈ షిప్ ఈ యొక్క పడవ రాగానే, ఈ ట్రైన్ రాగానే బహు జాగ్రత్తగా ఉండాలి. ఇక మానవలసిన అన్నీ మానేసి బాబోయ్ ఈ మహోగ్రత తీసుకొచ్చే దినాలు ఇవి. కానీ ఇప్పుడైనా మారవలసి పొందరా? ఇన్ని ఉపద్రవం, తెగుళ్ళు, మహాభయంకరమైన తెగుళ్ళు అని చెప్తున్నాము. సో వచ్చేసింది అది, ఆ యొక్క మహా తెగుళ్ళు అనేది లోపలికి వచ్చేసింది. ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉంటాను బదులుగా మనుషులు ఇంకా జాగ్రత్తగా ఉంటున్నారు, ఇంకా గుడ్డివారు ఉంటున్నారు, ఇంకా కళ్ళు తెరవారు. ఆయనకు స్వకీయజనం, ఆయనకి స్పెషల్. క్రైస్తవులు అయినటువంటి వారు ఎలా ఉండాలంటే బాబోయ్ నేను దేవునికి స్పెషల్ కనుక ఆయన చెప్పినట్టు నేను అన్నాను. ఏసై చెప్పింది ఏంటి? ఒకడు నన్ను ప్రేమించినడా నా ఆజ్ఞలను గైకొను. నువ్వు ఒక్క వారం బయట ఉంటే చాలు, దేవుని సన్నిధిలో నుండి ఒక వారం బయటకు వెళ్తే చాలు, నువ్వు ఏంజిల్ వల్ల దయ్యం అవుతావు. అప్పటి వరకు దేవదూతలే ఉంటావు. కానీ బయటికి వెళ్ళి వారం ఉంటే సైతాన్ దూతలే ఉంటాను. దానికంటే ఇంతకుముందు కంటే భయంకరమైన పరిస్థితులు తిరిగి వస్తాయి. మరి తల్లిదండ్రులకు ఏమర్థం అవుతుంది? ఏమీ అర్థం కావట్లేదు. తల్లిదండ్రులే చీకటితో ఉంటే ఏమర్థం చేసుకుంటాం? ఇంకేముందో దానికి 6వ అధ్యాయం 6వ వచనం చూడు. మీ కుమారులకు నేర్పించాలని ఉంది. పడుకునేటప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు వాటినే మాట్లాడుకోవాలి, వాటినే బోధించాలి. ఇంకా దాని తర్వాత సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అది రైట్. 13వ వచనంలో ఉంది. 13వ వచనంలో నీ దేవుడైన యెహోవాకు భయపడి సూచనలుగా కట్టుకోవాలంటే దాని అర్థం ఏంటి? ఎందుకు ప్రింటెడ్ బైబిల్ లేదు, కానీ దాన్ని చూడగానే ఏదన్నా కట్టుకుంటే ఇక్కడ దాన్ని మనం ఒక ఉంగరం పెట్టుకున్నా, ఒక కడియం పెట్టుకున్నా ఇవన్నీ మనం ధరించాలని కాదు. అప్పుడు బైబిల్ లేదు కనుక ఒక సూచన ఏదో పెట్టుకోమన్నాడు. అది చూడగానే దేవుని వాక్యం జ్ఞానం రావాలి, అలా సూచన. సో ఇప్పుడు ప్రింటెడ్ బైబిల్ చేతిలో పెట్టుకునే చాలా మంది బైబిల్ చేతులు పట్టుకోరు. ఇది నేర్చుకోండి. ఎక్కడికి వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా అది బైబిల్ పట్టుకోలేము. ఎందుకంటే బైబిల్ ఎందుకు తీసుకెళ్తారు? అక్కడ పిచ్చపాటి అన్నీ మాట్లాడుకోవాలి, పిచ్చ పనులన్నీ చేసుకోవాలి. బాబు బైబిల్ చూస్తేనే భయం కనుక బైబిల్ తీసుకొని వెళ్ళదు. అది వెళ్ళగానే మోకరించి ప్రార్థన, చుట్టాల ఇంటికి వెళ్ళగానే ఒక గంట మోకరించి ప్రార్థన చేసుకో అంత పిచ్చ పనులే చేయవు. వచ్చే వరకు కూడా పిచ్చ పనులే. సరే బైబిల్ తీసుకెళ్తావు నువ్వు ఏదో ఉద్దేశంతో నువ్వు చుట్టాల ఇంటికి వెళ్తున్నావు, అపవిత్రతను జరిగించాలని ఉద్దేశంతో నువ్వు బైబిల్ ఎందుకు తీసుకెళ్తావు? అది దుర్మార్గత జరిగేటటువంటి, క్రైస్తవుల ఇంట్లో జరిగేటటువంటి దుర్మార్గత. 13వ వచనంలో ఉంది. నీ దేవుడైన యెహోవాకు భయపడాలి, ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణం చేయవలెను. ఆయన సేవించాలి, ఆయన ఎదురు ప్రమాణం చేయాలి. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. అది కొందరి ఇంట్లోకి వెళ్తే అన్ని విగ్రహాలే. ఏ విగ్రహం ఏర్పాటు ఒక్కొక్కసారి ఈ బొమ్మ ఏంటని అడుగుతారు.
ఈ కబోర్డ్ నిండా బొమ్మలు, కబోర్డ్ నిండా బొమ్మలు. ఒక ముసలోడు, ఒక మీసాలోడు, వాడు పుట్టి ముసలోడు. ఏంటి అని అడుగుతాను. కొంత లక్ అంట కొంత ఇది, ఈ బొమ్మలకి లక్కీ బొమ్మ ఉంటుందంట. మీరు దెయ్యాలు తెచ్చుకుంటున్నారు, ఇంట్లో పెట్టుకుంటున్నారని తెలియదు. అది ఏం చేస్తాను నేను? వాక్యం పెట్టుకోవచ్చు కదా. పెద్దోళ్ళు నేర్పించారు, మీ పెద్ద 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 అక్కలు నేర్పించారు. ఓ బొమ్మలో అసలు బొమ్మలో తెచ్చుకో, ఇది లక్కీ బొమ్మ అని తెచ్చుకుంటా. ఎంత బుద్ధి లేని క్రైస్తవులు, బుద్ధి లేని క్రైస్తవులకి ఇళ్లలోకి వెళ్తే అన్ని ప్లాస్టిక్ బొమ్మలు, ఇంకా సిరామిక్ బొమ్మలు, రకరకాల బొమ్మలు. వాళ్ళ ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నాయి, ఇక మన ఇంట్లో కొన్ని ఉండొద్దా అని పిల్లలని కదా, రా బొమ్మలోడా రా, వాడితో వాడు దెయ్యాలోడా రా. బుద్ధి లేదా అసలు మీ క్రైస్తవ తల్లిదండ్రులు? ఐసెలెక్ట్ చేసుకోండి, దాంట్లో మునిసిపోయి వాడి మీసాలు చూసుకుంటా ఏడు చేసేది అంతా. నీకు తెలియట్లేదు అసలే, దాని వెనకాల ఉన్న స్టోరీస్ కూడా మీకు తెలియదు అసలు. దానికి ఒకసారి అడుగుతాడు, ఇది ఈ బొమ్మ ఏంటాడు, పెద్ద బొజ్జు ఉన్నటువంటి తాత కూర్చొని ఉంటాడు, పొట్టిగా కూర్చొని ఉంటాడు, ఎంత బొచ్చు చూపిస్తూ ఉంటాడు. ఆ చివరికి వెళ్ళాడితే ఇది ఎందుకు తాత కాదండి పిల్లండి అంటున్నారు. అంటే నవ్వించడానికి దాంట్లో వెనకాల సైతం ఉంటుందని చాలా మంది తెలియదు. కానీ ఏమన్నా హెచ్చరిక చేసేయండి బొమ్మ, దాని వెనకలో ఏ సైతం కూర్చున్నామని తెలియదు. కొన్ని ఇళ్ళలో సైతం వదలవు అసలు. సాతానులు ఎంత గతించిన వదలవు, ఎందుకంటే నీవే దయ్యం తెచ్చుకొని ఆ శర్మంతా నింపేసుకుంటున్నావు. ఆ షర్ట్ తీసేసి బయట పారేసానంటే మనసు ఒప్పదనే కాదు. కనీసం నీ ఊరిలో ఆ పని చేయను, నీ ఇల్లు బాగుపడట్లేదు, వ్యభిచార దయ్యం వదలట్లేదు, ఏ రకరకాలైనటువంటి దయ్యాలు, కోపము, అబద్ధాలు, మోసం, డబ్బాష వదలట్లేదు. తీసేవలపడేయండి వాక్యంతో షెల్ఫ్ అంతా కూడా. ఈ నీరులోకి ఎదురు చేయలేకపోతున్నావు, చాలా మందికి చేయలేకపోతున్నాం. దేవుని ఆత్మలో ఉంటే ఎటువంటి దానికి ప్రాధాన్యత నువ్వు ఇవ్వవలసింది. కొందరు ఏదో దేశం వెళ్తారు, ఆ దేశంలో ఇది డాన్సింగ్ డాల్ అని తెచ్చుకున్నాను, డాన్సింగ్ డాల్. ఆ డాల్ తెచ్చుకుని పెట్టుకున్నాను, డాన్సింగ్ డాల్. అక్కడి నుంచి డాన్సింగ్ అంతా డాన్సింగ్ దెయ్యమే అంతా కూడా ఎక్కడికి వెళ్ళి డాన్సింగ్ చేస్తూ ఉంటాం, బాత్రూంలో కూడా డాన్సింగ్ చేసుకుంటూ ఉంటాం. ఏంటిదంతా ఈ దెయ్యం ఎక్కడి నుంచి వస్తుంది? రకరకాల పెచ్చ దెయ్యాలన్నీ ఆ ఊరు వెళ్ళి ఈ కంట్రీ వెళ్ళి ఆ కంట్రీకి వెళ్ళి మా వాడు తీసుకొచ్చేటి బాగుంటుందండి అది అంటున్నారే. కానీ పెద్ద వాళ్ళు ఇళ్లలో దీని యొక్క దారి అసలు మీకు అర్థమే కాదు. చాలా అసహ్యమైన బొమ్మలు ఉంటాయి. అదేదో లాజిక్ అనుకుంటారు, లేకుంటే అది ఏంటంటే అది నవయోగంలో ఏమి నడుస్తాయండి. మీరు ఎక్కడో పాతకాలం ఉండవలసిన వాళ్ళు అంటారు. నాకేది అర్థం కాదు. కొన్ని దెయ్యాలు ఇళ్లలో దూరుతున్నాయి. ఆ ఇళ్లలో దూరి ఒక మన భుజంపట్లో ఒక సహోదరుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, దేవుడు అతనికి దర్శనంలో చూపించాడు. ఆ ఊరిలో దెయ్యాలు వీధుల్లో తిరుగుతా ఆయా ఇళ్లలోకి వెళ్తాడంట. ఆ ఇళ్లలో ఇప్పుడైనా తెలుసుకోవాలి కదా దెయ్యాలు ఇళ్లలో దూరతాయని. ఎవరు ఒకడు పొడి చేసుకుంటున్నారు. ఎందుకు పొడుస్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇళ్లలోకి దూరతున్నాయంటే దేని కొరకు దూరుతుంది? నేను పాడు చేయటానికి, నేను నరకానికి తీసుకుని వెళ్ళిపోవడానికి. ఎందుకు మన చెత్త అంతా ఎందుకు? మనం ఏం చేస్తామంటే కొన్ని ఇళ్లలో పెద్ద ఇళ్లలో ఉన్నటువంటి వారు కనీసం న్యూ ఇయర్కి ఏం చేస్తారు చెత్త చెదాన్ని మొత్తం తీసేసుకుంటారు. ఇళ్లలో ఉన్న చెత్త చెదాన్ని. ఇక్కడ భార్య ఇదంతా ఎందుకంటే ఇవన్నీ తీసేయి అంటూ ఉంటారు భార్య. ఈ చెత్త చెందు పెట్టుకున్నారు, భర్త ప్రేతకు వస్తాడు. ఇవన్నీ అక్కడ ఉంచాలి. దాన్ని ఒకడు ఏ మాత్రం కూడా ఒక్కడు కూడా కదలుతాడు వీళ్ళే అంటూ ఉంటాడు. అంటే ఇవేంటంటే పారాయాలని కొంతమంది అంటారు, పారాయకూడదు అనుకుంటారు. తీరా ఇన్ని పారాయాలి అనుకున్న వాళ్ళు డిస్కషన్ అయిన తర్వాత ఇన్ని పారేస్తారు. అలాగే కొంతమంది ఏంటంటే హృదయంలో ఉన్నాయి ఎన్నో తీసివలసింది ఆఖరి తర్జపరి చేసుకొని కొన్ని తీస్తారు. ఏదో పెట్టుకోవాలి. ఆ డబ్బా ఉండాలి, ఈ ప్లాస్టిక్ డబ్బా ఉండాలి, ఏనుగు డబ్బాలు ఉండాలి, మేకుల డబ్బాలు ఉండాలి, మామూలు డబ్బాకు ఏ వ్యాపారం డబ్బా ఉండాలి. సో లోపల ఎన్నో ఉంటాయి, అవన్నీ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. మీరు ఎవరు ఉంటారు మీరు అనుకుని మొత్తం అంతా మళ్ళీ అక్కడ ఉంటాయండి.
వాళ్ళు తీసుకుని అక్కడ పెడుతుంటారు, వాళ్ళకి తెలియకుండా వెనకాల నుంచి వచ్చి మళ్ళీ వీళ్ళు ఎక్కడ పెట్టుకుంటూ ఉంటారు. అలాగనే చేస్తున్నారు క్రైస్తవులు. అలా కూడా చేయటం. నీకు వచ్చేసావు, వచ్చి ఏం పారేసావు నువ్వు? ఇవి ఉన్నాయన్నీ అక్కడ ఉన్నాయి, నీ హృదయంలో ఉన్నాయన్నీ ఉన్నాయి. ఏమేమి 10 సంవత్సరాలు అనుకున్నావు అన్నీ అక్కడ ఉన్నాయి, ఏమి తీసేయలేదు. నువ్వు టైం కొరకని పెడుతున్నావు అంతే. ఆ టైం రాని నేనేం చేస్తాను అనుకుంటున్నాను. నీ హృదయంలో అనేకమైన అంశాలు లోపల మేకులుగా కొట్టేసి పెట్టుకున్నావు అంతే. అది ఎవరు తీయడానికి వీల్లేదు. అది వేది పరిశుద్ధాత్మ లాగేసేయండి. దాని ముందు నీ హృదయం బ్రదరగొట్టాలి. ఆ తర్వాత అవన్నీ నీ హృదయంలో దాచుకున్నామని వాటిని బద్దలుకొట్టేయాలంతే. నీ అంతా నువ్వు తీయలేవయి. నువ్వు ఎన్నో నాటుకుపోయినటువంటి పాత సంవత్సరంలో, అటుపోయిన సంవత్సరంలో నీ యొక్క నిర్ణయాలు, నీ యొక్క ఆశలు, ఆశయాలు ఏమేమున్నాయో అన్నీ తీసేతలు పదేసేయాలి. ఎందుకంటే మీకు ప్రత్యేకమైనటువంటి జనం. 13వ వచనం మరోసారి చూద్దాం. దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ ప్రతిష్టమైన జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను హెచ్చు ఎన్నో వాక్యం 6వ అధ్యాయం 13వ వచనం చదవా? అయిపోయింది. ఏంటది? నీ దేవుడైన యెహోవాకు భయపడాలి. దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవాలి. అది ఆయన పేరట. ఇది ఏం ప్రమాణం చేశాను? బాచినట్టు సర్వీస్ లో ఏమి నువ్వు వాగ్దానం చేశావు? బాప్తిస్మం ఇచ్చినప్పుడు వాగ్దానం చేసేసావు. నిన్నే ప్రేమిస్తాను, నిన్నే అనుసరిస్తాను, నీ కొరకే చచ్చిపోతాను. ఏంటి హంబక్? నువ్వు బలహీనుడు. ఎన్నో బలహీనమైన ప్రమాణాలు చేసేస్తాను. ఎన్నోసార్లు అనుకుంటావు, ఎక్కడి నుంచి నేను నా జాగ్రత్తగా ఉంటాను, నా చూపు జాగ్రత్తగా కాపాడుకుంటాను, ఎన్నోసార్లు అంటాను. కానీ నువ్వు ఇచ్చేటటువంటి దేనికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు? దేని ప్రాధాన్యత ఇవ్వకూడదు, దానికే ప్రాధాన్యత ఇస్తున్నావు. ఆ అందానికే ప్రాముఖ్యత ఇస్తున్నావు. నీ అంతరంగంలో దాని ఎడల ప్రేమ ఉంది, నీ అంతరంగంలో దాని ఎడల ప్రాముఖ్యత ఉన్నది. నా దేవుడి యేసయ్య నా రక్షకుడు, నన్ను రక్షించాడు. ఆయన తప్ప నేను ఎవరి మీద మనసు పెట్టుకోను. ఆయన యొక్క బ్యూటీ ఆఫ్ హోలీనెస్, పరిశుద్ధ అలంకరం ధరించుకొని ఆయన సన్నిధిలోకి వెళ్తాను. నువ్వు అందంగా తయారై దేవుని సన్నిధిలోకి వచ్చేసినందువల్ల ఆయన నిన్ను ప్రేమించేస్తాను అనుకోకు. వేర్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్? పరిశుద్ధ అలంకరం ధరించుకొని వచ్చావా? నీ హృదయం ఒక అరగంట దేవుని సన్నిధిలో పరీక్షించుకొని వచ్చేవాళ్ళు. దేవుని సన్నిధిలోకి మామూలు క్యాషువల్గా వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు 7వ అధ్యాయం చూద్దాం. 7వ అధ్యాయం 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంత ప్రేమిస్తున్నాడు? సమస్త జనముల కంటే, నీ చుట్టూ ఉన్నటువంటి సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచుతున్నాడు. తెరవాను. రక్షణ పొందామనంటే ఎటువంటి ప్రాముఖ్యత నీకున్నది, ఎటువంటి స్థానం నీకున్నది? అందరికంటే ఎక్కువ ఆయన రక్తంలో నీవు శుభ్రపరచబడినావంటే నీ యొక్క విలువ నీకే అర్థం కావట్లేదు. పనికిమాలిన వాళ్ళని నేను ఏం చేస్తానంటే అందరికంటే హెచ్చిస్తాం. నీవు దేవునికి హెచ్చైన మనిషిగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఆయన యొక్క మనసేను గ్రహించలేకపోతున్నాం. ఇంకేముంది తర్వాత? నిన్ను తనకు స్వకీయ జనముగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. రైట్, మొదటి వచనం వద్దాం. 7వ అధ్యాయం 1వ వచనం. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోని, నువ్వు స్వాధీనపరచుకొను దేశము నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, అంటే సంఖ్యకు బలమునకు నిన్ను మించిన, అది అక్కడ భయం వేస్తుంది. ఎంతమంది భయం వేసింది ఇశ్రాయేలు? నిన్ను మించిన శక్తి, బలం, మించిన జనం వాళ్ళు. ఆ నంబర్స్లో కూడా చాలా మంది ఇస్తారు.
నేను ఏర్పాటు చేసుకున్నది ఏంటి? విస్తారమైన మనుషులు కనుక మిమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదు ఆయన. రెండవది, అందరికంటే మీరు బలవంతులు కదా, అందుకు మిమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదు ఆయన. నువ్వు చాలా బలహీనుడు. తర్వాత సంఖ్యకు అందరికంటే నువ్వు ఎక్కువ సంఖ్య కూడా కాదు. ఆయన నువ్వెంత స్పెషల్ ఆయన ఉంటే నీవుంటే నాకు చాలు వేసాయని పడుతుంది. ఒట్టిదే అంత. ఈ పాటలు బంద్ చేయండి. నీవుంటే నాకు చాలు వేసే దేని పాడుతున్నావు? నువ్వు చాలా రసవత్తరంగా పాడేస్తున్నావు. నువ్వు పాడుతున్నప్పుడు అసలు ఎందుకు ఇలాగా నువ్వు ఉంటే అనేది నువ్వు ఎక్కడ గ్రహించావు? నువ్వు ఆయన ఉంటే చాలు, ఒకడు ఉంటే, ఆయన పక్కన ఉంటే అందరికంటే మెజారిటీ. అది కొంతమంది గ్రహించారు. మేరీ స్లెసర్ లాంటి వాళ్ళు గ్రహించారు. వాడు నువ్వేం గ్రహించావు? అయ్యి బాబోయ్ అంటున్నావు అంతే. వాళ్ళని చూసి వీళ్ళని చూసి బాబోయ్ ఏమొచ్చిందా, అయ్యి బాబోయ్ నా కోపం వచ్చేస్తారా బాబు అని అనుకుంటున్నావు. అసలు నీ పక్కనట్టు ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే, నిన్ను ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు అనేది ఎక్కడ 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 జ్ఞాపం చేసుకుంటున్నావు? కంగారు పడ్డ ఒకటే నీకు తెలుసు. దాని తర్వాత రెండు, సంఖ్యకును బలములకు నిన్ను మెచ్చిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, ఆ పేర్లని చదువుకోండి. ఆదివారం రోజు అవి కంఠస్థం చేయ పేర్లు. ఇంతమంది 7 జనాంగం ఉన్నారు. 7 జాతులు వాళ్ళు. నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు వాళ్ళని నీకు అప్పగిస్తాడు. ఇది ఆయన నువ్వు స్వాస్థ్యముగా నువ్వు సంపాదించేది. ఇది నీ ద్వారా స్వాధీనపరచుకుంటే భూమిని సరే మనుషులు స్వాధీనపరచుకుంటాను. ఎంత ఎటువంటి ఈ వాగ్దానం మించిన వాగ్దానికి ఎక్కడ దొరుకుతుంది? భూమిని ఏడవడం తప్ప నీకు. నన్ను ఇలా గణేశారు, నన్ను ఇలా గద్యం చేశారు, ఏడవడం తప్ప నీకేం తెలియదు. అసలు వాక్యం యొక్క విలువ తెలియదు, వాక్యం యొక్క కడుదనం తెలియదు, నువ్వు దేవునికి ఎంత స్పెషల్ అనేది నీకు తెలియదు. ఏడవడం అంటే తెలుసు నీకు. ఎలాగన్నారు, అలాగన్నారు, అలా గద్దించి అలా గద్దించి ఇది ఒక్కటే నీకు తెలుసు. అంతకు మించి వాక్యం అసలు ఏమి తెలియదు. ఎంత భయంకరమైన మనుషులను ఈ జాతులందరినీ నీ బలహీనుడమైన నీకు అప్పగిస్తాడనంటే నమ్మకే మనం స్వాధీనపరచుకోలేకపోతాం. సో ఇంతవరకు దేని విషయంలో ఓడిపోయావు, ఎంతవరకు దేని విషయంలో దేవుని సంతోషపరచలేదు. ఆ విషయంలో నూతన సంవత్సరం ఇప్పుడైనా నువ్వు ప్రభా నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయని ప్రార్థన చేయండి. దేవుని చేతుల్లో మొరపెట్టు. ఆ దయ్యానికి చోటే ఆమె చేతి తీసి చేతి కట్టుకో, చేతి కట్టు వాక్యం. దేని విషయంలో పోయినసారి మనం సంతోషపెట్టలేదు, ఎక్కడ ఓడిపోయాము. ఆ విషయంలో ఈసారి నేను జయించలేని మనసు రాకుండా ఎందుకు సాతానికి చోటిస్తున్నాం? ఈ సమయంలో కూడా మేము ఇంకా దేవునికి చోటు ఇవ్వట్లేదు. ఆల్రెడీ ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. వాడు మనసులో ఓడిపోయారు, అన్నింటిలో ఓడిపోయారు. వాడు బాబోయ్ వాళ్ళని చూసి వచ్చాం. వాడి అజాబాహులు, వాళ్ళు ఎత్తైన వాళ్ళు, వాళ్ళకి పట్టణాలు ఎత్తుగా ఉన్నాయి, వాళ్ళ ప్రాకారాలు ఎత్తుగా ఉన్నాయి, మనం మిడతల్లా ఉన్నాం. అన్ని విషయాలు వాళ్ళు క్రియలను చూసినప్పటికీ, దేవుడు వాళ్ళు ఏం చేశాడో చూసినప్పటికీ ఇప్పుడైనా వీళ్ళు బుద్ధి తెచ్చుకోవడం లేదు. అందుకని మన ద్వితీయోపదేశం ఏంటంటే చెప్పినవే మరి ఒకసారి చెప్పడం. అంటే మరోసారి చెప్పి అవన్నీ ఇంతకుముందు చెప్పినవి జరిగినవే. సంఖ్యాకాలం చూసినా మనం నేర్చుకోవచ్చు. దేవుడు ఎలాగ వాళ్ళని డీల్ చేశాడో మనకు తెలుసు. చదువుతున్నాం కానీ దాన్ని కొంతసేపు చదువుకోవడానికి బైబిల్ని 1 గంట బైబిల్ చదవట్లేదు. 1 గంట బైబిల్ చదువుకోవచ్చు. అదే శక్తి. అసలు బైబిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గ్రేట్ పవర్. బైబిల్ను కూర్చో, ఒంటరిగా కూర్చో, ఏ అలజడి లేకుండా కూర్చో, చదువుకోవటం వెళ్ళి దేవుని శక్తి నీలో పనిచేస్తుంది, దేవుని యొక్క బలం నీలో పనిచేస్తుంది.
ఈ బైబిల్ని వెంబడించడానికి కావాల్సిన శక్తి అంతా నీకు అండర్స్టాండింగ్, గ్రహింపంతా ఇస్తాడు దేవుడు. ఎందుకు బైబిల్ని నువ్వు జాగ్రత్త ఇక్కడ వాక్యం అంటున్నావు, అది సరిపోతా అనుకుంటున్నావు అంతే కదా తప్ప. ఈ అనిలు అని గనీళ్ళు ఎందుకు నీవు ఇలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు? వాళ్ళు అక్రమస్తులు. వీళ్ళు అన్నీ కూడా నేచురల్గా ఉండరు. వీళ్ళ యొక్క వ్యవహారం అంతా కూడా అక్రమము, క్రమము తప్పటము, పెర్వర్షన్, సహజత్వములకు దూరము. వీళ్ళ గురించి ఏముందంటే ఆదికాండం 15వ అధ్యాయంలో ఉంటుంది. ఎందుకు అన్యులతో పొత్తు పెట్టుకోకూడదు? ఈ యూట్యూబ్లో వచ్చేటటువంటి ఎన్నో ఛానల్స్ ఉంటాయి, వాళ్ళకి తెలియదు, మాకు బైబిల్ తెలియదు. అసలు మన వాళ్ళకి ఇక్కడ క్రైస్తవులకే తెలియదు. ఎందుకు వాళ్ళు మనం ఏదైనా చెప్తుంటే, ఈ బైబిల్ ఏదో చెప్తుంటే బైబిల్ దేవుడు అక్రమస్తులు అంటారు. ఎందుకంటే వాళ్ళు బైబిల్ తెలియదు కనుక పాపం. సో బైబిల్ ఏం చెప్తుంది? 15వ అధ్యాయంలో 16వ వచనం, అమోరీయుల అక్రమము అక్కడ మనం పట్టుకోవాలి. వాళ్ళకి అంతే పర్వర్షన్. న్యాచురల్గా దేవుడు చెప్పినట్లుగా వాక్యానుసారంగా ఉండవాడే యొక్క విషయాలు ఇది కూడా అంత అక్రమమే. దాని ముందు ఉంటుంది, అది మీరు చదువుకోండి. దాని తర్వాత అక్రమం అంటే ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకొని ఈ వాక్యం చదువుకున్నాం కదా, దాని ముందు అసలు ఎలా ఉంటారు అని ఉంటుంది. దాంట్లోనే ఉంటుంది వీరి యొక్క అక్రమం అంటే ఏంటో అర్థం అక్కడ. అది రోమం 1లో కూడా ఉంటుంది. రోమం 1లో ఉంటుంది. ఇప్పుడు దీనికి మనం చదివినటువంటి వాక్యానికి ముందు కూడా ఉంటుంది. అంత పర్వర్షన్, తారుమారు దానిని ప్రమోట్ చేసేదే అని లెక్క వ్యవహారం. అది అందుకు వాళ్ళతో బియ్యం అందకూడదని, న్యాచురాలిటీకి దూరం. దాన్ని కృత్రిమము అంటారు. కృత్రిమము అని ఎందుకు అన్యులతో సంబంధం పెట్టుకోకూడదు అంటే, నీవు కృత్రిములకు దగ్గర ఉంటావు. అది వాళ్ళకి అర్థం కాక ఈ దేవుడు ఎలా అన్నాడు, ఆ దేవుడు ఈయన బైబిల్ దేవుడు ఎలా అన్నాడని ఊరికే వాళ్ళు చెప్తున్నారు. కానీ మనవాళ్ళు కూడా అటాక్ చేయడానికి వీళ్ళకి సరైన వాక్యాలు కూడా తెలియక ఏమి చేయలేకపోతున్నారు. ఎందుకు వద్దంటాడు దేవుడు, అవి పాల్గొట్టాలంటాడు, ఇదేం దేవుడు అని వాళ్ళు ఊరినే ఏం చేస్తారంటే మనల్ని విమర్శిస్తారు. ఈ బైబిల్లో నా దేవుడు ఇటువంటి వాడు, వాళ్ళకి ఏం తెలుసు? ఈ కృత్రిమం అంటే వాళ్ళకి ఇంకిపోయినది కనుక అది మామూలు అంటారు. వీటికి దూరంగా ఉండాలి. క్రైస్తవులను ఎందుకు అంటే హలో అంటే తప్పేం లేదు. వాళ్ళ యొక్క ఆచారంలో పాల్పొందవద్దు అంటే ఇది అర్థం చేసుకోవాలి. బైబిల్ ఏం చెప్తుంది, పౌలు ఏం చెప్తున్నాడు? నువ్వు అటువంటి చేసినప్పుడు, విగ్రహంలో కల్పించినటువంటివి నువ్వు తిన్నప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే నీ మనసాక్షి ఏమవుతుంది? బలహీనం అవుతుంది. సింపుల్ థింగ్స్ ఇవి ఏమన్నా మీకు అర్థం కాదు. మరి ఎందుకు తినడం మానేశారు? దాన్ని తప్పట్టుకుంటారు. దానికి దీనికి డిబేట్, ఏమి డిబేట్లు అవసరం లేదు. వాక్యం ద్వారా మనం కొట్టేయచ్చు అంతే. నీ మనసాక్షి నిజంగా బలహీనం అవుతుందని తెలుసుకునే హిందువులలో నుంచి వచ్చినటువంటి క్రైస్తవులు వాళ్ళు కావాల్సిన తినరు. అర్థమైపోయింది వాళ్ళకి. ఇటువంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారు. మరి తినమంటే తినరు. మీరు ఎన్ని ఖర్చు పెట్టినా తినరు వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ అనుభవాలు అయిపోయినాయి. దాంట్లో తప్పేంటి, దీంట్లో తప్పేంటి అనేటువంటి వాళ్ళు వాళ్ళకి ఏముందన్నమాట, వక్రమైన ఆత్మ ఉంది. అలాగే ఇంకోటి ఏముంది, దురభిమాన పాపం మీద. అది పర్వాలేదు, ఇది పర్వాలేదు. అందుకని ఏమంటాడంటే వారితో బియ్యం అందకూడదు. 3వ వచనం చూద్దాం. 7వ అధ్యాయం 3వ వచనం. బియ్యం అందు పెళ్లిళ్ళు చేసుకోకూడదు. దేవుని రాజ్యంలో లేనటువంటి వారిని పెళ్లి చేసుకోకూడదు అంతే. వారి కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు. ఎంత స్పష్టంగా ఉంది.
నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. మా అమ్మ నాన్న బలవంతం చేసేసారంటున్నారు ఈ దినాల్లో. అంటే వాక్యం తెలియక, వాక్యం తెలియక మారు మనసు లేని మనిషి, మారు మనసు ఉన్న మనిషి మారు మనసు లేనటువంటి వాడు చేసుకోకూడదు. కూడదంటే కూడదంటే ఇంకా వాక్యం ఉంది అక్కడ. 1000 అందకూడదు. కానీ ఎదిరించే శక్తి లేక నువ్వేం చెప్పాలి? నీ తల్లిదండ్రులకి ఏం చెప్పాలి? నువ్వు నన్ను చంపేసినా సరే నేను చేసుకోను అంతే, దేవుడు చెప్పింది నేను చేస్తాను అని చెప్పలేదు. దౌర్భాగ్యులు. దేవుడి రాజ్యం ఏం కడతారు వాడు? దేవుడి రాజ్యం కొరకు నేను తప్పకుండా అంకితం చేసుకుంటాను అంతే. ఆ పేజీలు తిప్పడం మానేసి వాక్యం, పేజీలు తిప్పడం మానేసి వాక్యం. కనుక దేవుని యొక్క వాక్యము మనం క్రమబద్ధంగా నడిపిస్తాం. వీడు వెళ్ళాలి అంటే వాగ్దాన భూమిలోకి వెళ్ళాలంటే ఎలా ప్రిపేర్ అయ్యాలి? సరే, మనల్ని ఎవరైనా వచ్చి మతోన్మాదులు వచ్చి నేను చంపేస్తారు, నేరుగా నేను దేవుడు ఆ దేశంలోకి పరలోకానికి తీసుకువెళ్ళాలి. నువ్వు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎలా సిద్ధపడాలి? ఎవరో మనల్ని మాయ చేసి ఆ మాటలు ఈ మాటలు చెప్పి మనల్ని చంపేస్తారు. దానికి సిద్ధంగా ఉండండి. బాబోయ్ మేము అలా ఉండదు, అటంటే అటు ఇటంటే ఇటు అంటే నువ్వు సిద్ధపడలేదమ్మా. వీళ్ళు ఆ వాగ్దాన భూములకు వెళ్ళాలి అంటే ఇవన్నీ ట్రైనింగ్. మోసెస్ వాస్ ట్రైనింగ్ దిస్ పీపుల్. ఇప్పుడు నీవు అకస్మాత్తుగా ఏదైనా అయితే, ఇప్పుడు ఏం చెప్పాను? ఈ ఉపద్రవం వల్ల ఇది వచ్చేసింది. ఉపద్రవం యొక్క ట్రైన్ వచ్చేసింది, దగ్గరికి వచ్చేసింది, ఉపద్రవం తీసుకొచ్చేసింది. ఎంతవరకు నువ్వు సిద్ధపడి ఉన్నావు? ఆల్రెడీ ఎంతవరకు దగ్గరికి వచ్చేసింది? ఆ షోర్లోకి వచ్చేసింది, ఆ స్టేషన్లోకి వచ్చేసింది. ఎంత సిద్ధపడి లేవు చాలా మంది. గత సంవత్సరం అనేది సిద్ధపాటు సంవత్సరం అని చెప్పాం. 2020 అనేది ఏంటది? సిద్ధపాటు సంవత్సరం. కానీ ఎంతవరకు నిజంగా చూస్తే నువ్వు సిద్ధపడి లేదు అసలు, ఏమాత్రం సిద్ధపడలేదు. సో ఈ సమయం పైన ఒక వరం తీసుకో. ఈ వరంలో ఎలా సిద్ధపడాలో నువ్వు నేర్చుకోవాలి. దేవుడి సమయంలో కూర్చో. ఇది ఒకటే ఆధారం. మనం ద్వితీయోపదేశం 7వ వచనంలో మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మీరు విస్తార జనం కానే కాదు, మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. ఇప్పుడు మనం చూసుకుంటే అందరికంటే తక్కువ మందే ఉంటారు. చాలా విస్తారమైన జనం అని మిమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదు ఆయన. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అది కూడా గుర్తుంచుకోండి. సమస్త జనముల కంటే ఏ ఊరు వెళ్ళినా కానీ, ఏ ఊర్లో వెళ్ళి ఆ ఊర్లో ఉన్న చర్చిని చూసినా కానీ వందల మంది వెళ్ళిపోతే ఏం చర్చ అండి మీది అంటారు. ఎక్కడికైనా ఏ ఊర్లో వెళ్ళినా ఏం చర్చ అండి? దేవుడు అదే అంటున్నాడు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడని గుర్తించాడు. దేవుడు నీ పక్షంగా దేవుడు నీ పక్షంగా ఉన్నటువంటి జనాంగం అంటే, ఆ సంఘం అంటే, ఆ సహవాసం అంటే, ఆ పరిస్థితి అంటే ఎందుకు నువ్వు లెక్క చేయట్లేదు? నీకు కావాల్సింది ఏంటి? జనభక్క ప్రకారం చూసినా, బలం ప్రకారం చూసినా, డబ్బు ప్రకారం చూసినా అన్నిటికంటే తక్కువ. ఎందుకంటే దేవుడి స్థుతి ప్రైజ్ రావడం. ఎందుకంటే దేవుడు అంతా ఉంటాడు. నీకు ఎన్ని ఉంటే దేవుడు తప్పుకుంటాడు పక్కన. ఇవన్నీ ధనము, ఘనత ఇవన్నీ ఉంటే, ప్రాముఖ్యత, పెద్ద పెద్ద ట్రోఫీలు ఇవన్నీ లేదు కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే నువ్వు ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రము. మాకు బంగారం లేదు, మాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు కనుక దేవుడికి వందనాలు. ఎందుకంటే మనం కట్టేది, మనకు కావాల్సిన అవసరాలను తీర్చేది ఆయన. యెహోవా ఈరేగా ఉన్నటువంటి జనముతో నువ్వు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా యూ మస్ట్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, బికాస్ గాడ్ ఈస్ దే గ్రేట్ గాడ్. గొప్ప దేవుడు మనతో ఉన్నాడు కనుక ఎంతో దేవుడిని మనం స్తుతించాలి. తర్వాత వచ్చిన వాక్యం చూద్దాం. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుక, అది గుర్తించు. అన్నిటికంటే ప్రాముఖ్యమైన వాక్యం యెహోవా నిన్ను ప్రేమించువాడు గనుక, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు గనుకను, నీకు చేసినటువంటి వాగ్దానం ఆ ప్రమాణం నెరవేరుస్తావు. ఎందుకంటే
ఇప్పుడు పిల్లలకి సరే పిల్లలు మన మాట వినరు, అయినా సరే ప్రేమిస్తావు. నువ్వు ఎందుకు ప్రేమిస్తావు? నువ్వే చెప్పలేవు. ఆ కూతురు కనుక నేను ప్రేమిస్తున్నానని అంటావు. అలాగే దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు? నువ్వు ఆయన సంబంధివి, నువ్వు ఆయన కుమారుడు లేకుండా కుమారుడు కనుక ఆయన ప్రేమిస్తున్నాడు. నీ మెరిట్ని బట్టి ప్రేమిస్తున్నాడా, లేకపోతే స్కూల్లో అందరికంటే ఫస్ట్ వచ్చేసేవాళ్ళు ప్రేమిస్తున్నాడా? దేని కొరకు నేను ప్రేమించాలి? కేవలం నువ్వు ఆయన బిడ్డవు కనుక ప్రేమిస్తాడు. దాని కొరకు నువ్వు ఎంత కృతజ్ఞతలు ఉండవు, ఎంత కృతజ్ఞతలు. లోకంలో ఉన్న అనేక మెరిట్లు కొట్టేసేవాళ్ళు, లేదా రన్నింగ్లో ఫస్ట్ వచ్చేసి దేశానికి పెద్ద మెడల్ తీసుకొచ్చేసేవాళ్ళు, ట్రోఫీ తీసుకొచ్చేసేవాళ్ళు. ఏం లేదు. దేంట్లో పెద్ద చాలా గొప్పదనం అని, దేంట్లో గొప్పదనం? తెలుగులో గొప్పదనమా? నో. ధనంలో గొప్పదనమా? లేదు. చాలా పెద్ద పెద్ద కార్యాలు చేసేసి నువ్వు వరల్డ్ టాపర్ అయిపోయావా? నో. కనీసం నీ యొక్క గ్రామానికి కూడా నువ్వు టాపర్ కావు. ఎందుకని నేను ప్రేమిస్తున్నాను, గ్రహిస్తున్నాను, ఎందుకని ప్రేమిస్తున్నాను. రైట్. తర్వాత యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి, ఏంటంటే ఆయన బాహుబలము చేత నిన్ను ఆయన రప్పించి దాసుల గృహముల నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించాను. దాసుల గృహం, బికాస్ ఆఫ్ క్రాస్, దేవుని యొక్క యేసయ్య పడినటువంటి సిలువను బట్టి పాప దాసత్వం నుంచి నిన్ను విడుదల చేశాడు. అనేక మంది ఇంకా పాపానికి దాసులుగానే ఉన్నారు, కానీ నిన్నెందుకు విడుదల చేశాడు? ఆయన ఉచితంగా నిన్ను ఏర్పాటు చేసుకొని నీ కొరకు ఉచితంగా ఆయన రక్తం గార్చి నువ్వు తిరుగుబాటు చేసే మనిషి అయినప్పటికీ నిన్ను ప్రేమించి ఏకాంశనలు పెట్టుకుంటున్నావు. ఎందుకు నీ గర్వం? దేనిని బట్టి నీ గర్వం? లేకుంటే బైబిల్ అంతట్లో నేను ఈ రాష్ట్రం అంతట్లో వాళ్ళు డిబేట్ పెట్టినప్పుడు, లేకుంటే నీవు పరీక్షలు పెట్టినప్పుడు ఆ మొత్తం రాష్ట్రం అంతట్లో ఫస్ట్ చేసావు. అది కాదు, ఏది కాదు. ఏకాన్ని ప్రేమిస్తున్నాను. నిలబడదాం. ఏం పట్టుకుంది ఈరోజు? ఏం పట్టుకుంది? ఎందుకు పట్టుకొస్తాం? దేవుడు నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు గుర్తుంచుకో. దేనికి మనం పనికిరాము అయినప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాడు. బికాస్ యు ఆర్ హిస్ చైల్డ్. ఎంతోమంది ఉన్నారు నీ కుటుంబంలో, మీ అన్నదమ్ముల కుటుంబాల్లో ఉన్నారు. వాడు మేము కూడా ఇలాగ వెంబడిస్తే గొడవలం వస్తే బాగుండదని ఏడుస్తున్నారు. వాడు కానీ వాళ్ళకి ఛాన్స్ లేదు, వాళ్ళకి ఛాన్స్ లేదు. ఏదో రీతిగా మమ్మల్ని కూడా గట్టెక్కించండి అని ప్రార్థన చేయండి అని ఎప్పుడు మనం ఫోన్ వస్తుంటే ప్రార్థన చేయండి, ఇదిగోండి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రార్థన చేయండి అంటే వాళ్ళందరికీ నేను ధన్యత నీకు ఎందుకు ఇచ్చాడు? అది గమనించి దేవుని సన్నిధిలో ఆయన ఉద్దేశం నెరవేర్చాలని ఇక్కడ తీసుకుని వచ్చాడు. ఆయన ఏమంటున్నాడు? వీటన్నిటికీ నేను విధేయత చూపిస్తాను. ఆయన ఏం చేయాలి? తగ్గించుకోను. యు ఆర్ సో లిటిల్, నువ్వు చాలా చిన్నవాడు, చిన్నదానం. అయినప్పటికీ నేను ప్రేమిస్తున్నాను. 9వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తానే దేవుడు, తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడుననియు, తను ద్వేషించే వారిలో ప్రతి వారిని బహిరంగంగా నశింపచేయుటకు కేవలం ఆయన నామాన్ని ఉచితంగా నీ ఎదురులో పెట్టాడు. నీకేమీ అర్థం కాకపోయినప్పటికీ ఆ నామాన్ని నీకు ధరింపజేశాడు. ఎంత మంచి దేవుడు! నీకు అంత గ్రహింపు లేకపోయినప్పటికీ నేను ఎందుకు ప్రేమించాడో నీకే అర్థం కాదు. నీ వంశం చూడు, నీ కుటుంబాన్ని చూడు, నీ గత చరిత్ర చూడు. నువ్వు దేవుని సన్నిధిలోనికి రాబోకముందు నీ గత చరిత్ర ఏమిటి? నీకంటే విలువైనటువంటి వాడు, నీకంటే విద్యావంతులైనటువంటి వాడు, వాళ్ళు ఈరోజు బయట ఉన్నారు. కానీ నేను లోపల పెట్టాడు. దేనికో ఎప్పుడైనా గ్రహించావా? నువ్వు చాలా విస్తారమైన వంశాలు కలిగిన దానమా, లేకుంటే ఘనమైనటువంటి వంశాలు కలిగిన దానమా, లేకుంటే రాజవంశంలో నుంచి వచ్చిన దానమా? ఏమి సంపాదించి ఏ దేవుని కొరకు ఏమేమి ఘనకార్యాలు చేసేసావని? ఎలీషాలాగా ఉన్నావా, లేకుంటే ఏలియాలాగా ఉన్నావా,
ఏ రీతిగా ఉన్నావు? ఏది లేదు అసలు. ఆయన నిన్ను ప్రేమించు. ఎంత నువ్వు స్తుతించలే, నీవు రాజులైన యాజక సమూహంలో నేను పెట్టు. పౌలు కూడా అది చెప్తున్నాను, పేతురు అదే చెప్తున్నాను. పేతురు ఏమన్నాడు చూడు, మొదటి పేతురు చూద్దాం. మేము మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన చీకట్లో ఒకప్పుడు ఉన్నారు. మీరేం చేస్తున్నారు మీకు తెలియదు. ఏమేమి పిచ్చి అలవాట్లు నీకు ఉన్నాయండి నీకు అప్పుడు. ఇప్పుడు ఆలోచించుకుని అసహ్యమైన అలవాట్లు అవన్నీ. శరీరానికి ఎలా బానిసలైపోయిందా, ఎలాగా మన సాధారణ మిమ్మల్ని ఎటువంటి పిచ్చి పిచ్చి అలవాట్లతో ముంచేసి అదే స్వర్గం అనిపించాడు. ఇప్పుడు నేనని చూస్తే ఎంత అసహ్యంగా నేను ప్రవర్తించాను, ఇప్పుడు ఏడుస్తున్నాను. దాని తర్వాత మీరు చీకట్లో నుండి అదే చీకటిలో నుండి ఎక్కడికి వచ్చాను? ఆశ్చర్యమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురణ చేయుట. ఎందుకు నిన్ను పిలిచాడంటే ఆయన యొక్క గుణాతిశయములను నీవు ప్రచురించు నిమిత్తము. ఏర్పరచబడిన వంశమును, ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, రాజులైన యాజక సమూహం. పరిశుద్ధ ఎంత జనము. ఆశీర్వాదం ఇది. మీరెవరో మీరు గుర్తించుకోండి. రాజులైన యాజక సమూహం. ఇంకోటి ఏంటి? పరిశుద్ధ జనమును, పరిశుద్ధ జనము. దేవుని సొత్తైన ప్రజలు. దేవుని సొత్తు. ఏమిచ్చి ఈ రుణాలను తీర్చుకోగలవు? ఈ కొత్త సంవత్సరం మొదటి ఆదివారం రైతు దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే ఆయన రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి ఆయన బిడ్డలుగా ఉన్నారో మీరు దేవుని సొత్తు, ఆయన యొక్క ట్రెజర్. యు ఆర్ ద ట్రెజర్ ఆఫ్ గాడ్. నీవు దేవునికి ఆయనకే ట్రెజర్, నీవు ఆయనకి సొత్తు. ఆయనకు ఉండవలసినటువంటి అనేకమైన అమూల్యమైన సొత్తులను నీవు ఒక దాని అంతే, ఒకడు అంతే. ఎంత నువ్వు దేవుని స్వీకరించావు ఆయన సొత్తుని పేతురు చెప్తున్నాడు. అలాగే పౌలు కూడా అదే చెప్తా ఉన్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఏలియనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, దేవుని కృప అది ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, అది దేవుని కొరకు మనం రక్షించాడు దేవుడు. భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. దేని కొరకు? ఏ ప్రత్యక్షత కొరకు? యేసు క్రీస్తు ప్రభు యొక్క మహిమ, దాని కొరకు ఎదురు చూసేవాడు కాదు. ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను. ఎలా ఉండాలంట? ఈ లోకంలో స్వస్థ బుద్ధి రాని ఎన్ని కష్టాలు నా మీద దేవుడు చూసుకుంటాడు. కుడి పక్కన 1000 మంది పడినా, ఇటు పక్కన 10,000 మంది పడినా భయపడను. స్వస్థ బుద్ధి, నీతితోను భక్తితోను మనం బ్రతుకుచుండవలన మనకు బోధించుచున్నాడు. ఇటువంటిది ఎక్కడ లేదు, ఏ రిలీజన్లో లేదు. ఎంత స్వస్థ బుద్ధి దేవుడికి ఇచ్చి ఈ మాయ మంత్రముల నుంచి నేను దూరపరిచి సనాతన క్రైస్తవులను చెప్పుకున్నటువంటి వారు మేము ఆ ఆచారం ఉంది, ఈ ఆచారం ఉందని చెప్పుకున్నటువంటి వారిలో కూడా లేనటువంటి ఈ గొప్ప వెలుగునికి ఇచ్చి, సో ఇంతవరకు మనకి ఇన్ని పాండమిక్ వచ్చిన, తీగుళ్ళు వచ్చిన ఎలా కాపాడుతున్నాడు ఆయన? ఎలా కాపాడుతున్నాడు? ఐగుప్తులో అన్ని తెగుళ్ళు వచ్చి వాళ్ళని బాధ పెట్టినాయి ఐగుప్తు వారు. కానీ ప్రక్కనే ఒక మూలలో ఉన్నటువంటి వాళ్ళు దేవుని యొక్క బిడ్డలు ఒక్క తెగులను ముట్టిందా? ఒక్క తెగులు. సో మనం గుర్తించగా ఏం చేస్తున్నామంటే అనవసరంగా దేవుని యొక్క మహిమను గుర్తింపక పొరపడుతున్నాం. ఈ ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం చూద్దాం. 15వ వచనం. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి. అది సర్వ అంటే ఏంటి? ఎటువంటి పాండమిక్లు వచ్చినాయి. కొంతమంది భయపెడతా ఉంటారు, నన్ను భయపెడతా ఉంటారు.
నేను అప్పుడు భయపడతాను. పడవడం విఆర్కే డైట్ అని అంటేసప్పుడు 2 చేపలు తీసుకురండి, కోడి లెగ్స్ తీసుకురండి, కోడిగుడ్లు తీసుకురండి అంటారు. అది కానీ కాకుండా ఇంకొకటి వస్తాడు, ఇంకొక వలి వస్తాడు. అదంతా వచ్చేదాన్ని ఇంకోటి ఏదో చెప్తుంటాడు. ఈ తీసుకురండి, దినుసులు తీసుకురండి, కొర్రలు మేనేజ్ చేయండి, అది తీసుకురండి. సో ఆ తర్వాత ఇంకోటి అంటారు, ఈ టాబ్లెట్స్ వాడితే మీకు అసలు ఏది రాదని ఒకటి అంటాడు. మళ్ళీ ఏం మానేసి ఇది తీసుకురండి అంటాం. కానీ ఈ వాక్యం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంటే నాకు ఏది అవసరం లేదు అబ్బాయి, ఒక ఛాయ్ ఉంటే చాలు. మనకి ఎందుకు వచ్చినప్పుడు అయ్యో ఆయన ఛాయ్ ఎక్కువ మీరు అసలు తెలుగు తక్కువ ఆయన వెనకలు ఉన్నాము అంటా ఉంటుంది. అప్పుడు వీళ్ళేం చేస్తారంటే ఇటు చెప్పాలి, అటు చెప్పాలి, ఏం చెప్పాలి, అటు ఉన్నాను, ఆ బడి ఈ బడికి ఈ బడి. అవన్నీ ఆయనకి ఏమి ఇవ్వట్లేదండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఎలా నేర్చుకున్నారంటే వాడు చాలా చక్కగా నేర్చుకున్నాడు. నీళ్ళు వేడి అవుతుందా లేదా నేను చూడాలంటే నీళ్ళు వేడి అయినా చూసినప్పుడు నీళ్ళు ఏం చేస్తారంటే బకెట్ కాల్పెడతారు, అడుగుతారు అంటే ఆమె చూస్తుందా లేదా, బకెట్ కాల్పెట్టిన చూసిన బాగా ఏంటంటే నేను చూస్తున్నాను బకెట్ కాల్పెడతాను, కాలు పెట్టాడు చూస్తాను, వాళ్ళు అటు దిక్కు వచ్చేస్తున్నారు, మనం కాళ్ళు తీసేస్తాను. అంటే ఎవరికి వాళ్ళు వెళ్ళేస్తున్నారంటే ఏ బడికి గుళ్ళో భజన గుడిదే బళ్ళో భజన బళ్ళోది. అంతే ఎంతో భూమి బలపరుపుగా అంటే ఆ భజన, భూమి గుండ్రంగా ఉన్నదంటే ఈ భజన. సో మొత్తం మీద ఎలాగైనా సరే ఏదేంటి మనకు జరగవలసిన కార్యక్రమం జరిగిపోతుంది. ఎన్ని కాదరవాళ్ళు వచ్చినా, ఎన్ని విఆర్కేలు వచ్చినా సరే మనకి ఇక్కడ ఈ వాక్యం సరిపోతుంది. ఏ వాక్యం సరిపోతుంది అక్కడ? సర్వం సర్వ గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే మనం కాపాడతాడు. మనం కాపాడేది ఎవరు చెప్పండి? మనం కాపాడేది ఎవరు? దేవుని యొక్క. అసలు స్వార్థ అంటే ఏంటి? స్వార్థతో పాటు యేసయ్య ఏం చేసుకుంటూ వెళ్ళాడు? స్వస్థపరచుకుంటా. ఆయన వాక్యంలోనే స్వస్థపరచుకోండి. ఆయన వాక్యం చెప్తూ స్వస్థత చేస్తా ఉన్నాడు. ఆ యేసయ్య మన దగ్గర ఉన్నాడు నేను అనుకున్న తర్వాత ఇన్ని ఊళ్ళో వచ్చాను. వాళ్ళందరూ కూడా ఇది ఇలా పెట్టుకుంటున్నారు. నేను మామూలుగా ఉంటాను ధైర్యంగా. ఎవడన్నా భయపడి వాడు వస్తే మటుకు ఇలా అంటున్నాను. సో మన దగ్గర ఇంకొక దోషాలు ఉంది. ఆమె ఏం చేస్తానంటే మాట్లాడి కారులో కూడా ఎక్కడ వెళ్ళినా సరే ఇదొక డ్యాన్స్ చేస్తాం. అదే ఏం మోషన్ ఉంది? శానిటైజర్. ఈ శానిటైజర్ ఒకటి అందరు కంగారు పడుతూ ఉంటారు. కానీ నాకు శానిటైజర్ కంగారు లేదు, ఈ మాస్క్ కంగారు లేదు, ఏ కంగారు లేదు. గురుగురు అని అంటే వాళ్ళ వాక్యం ధన చేయడం, ప్రయత్నం చేయడం, ఉన్న సర్వాలని షూట్ అంతే ఎగిరవుతుంది. మధ్య సూత్రాలు అధ్యాయం. ఆ 23వ వచనం చూడండి. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. తర్వాత ప్రజలలో ప్రతి వ్యాధిని ప్రజలలో ఉన్న ప్రతి వ్యాధిని తొలగించుచు. ఈ క్రీస్తు మన దగ్గర ఉన్నాడు. ఇది నమ్మండి. ఈ 2021లో రావచ్చు, ఉపద్రవాలు రావచ్చు. దేవుని వాక్యాన్ని ఉందాం. పాకెట్ వేళ ఏంటది? ఎదురు బాణానికైనా రాత్రి వేళ సంచరించు దేవుని మధ్యాహ్నంలో రాత్రిలో ఎప్పుడైనా సరే నీకు వెన్నెల దెబ్బ తగలదు, ఏమీ తగలదు. ఇక తర్వాత 14వ వచనం చదువుతాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14వ వచనం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు. నీలో మగవానికే గాని ఆడదానికే గాని గొడ్డుతనం ఉండదు. సరే చాలు. సమస్త అక్కడ సమస్త ఉందా? సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించాలి. ఒకటి చాలు. దేవుని యొక్క ఆశీర్వాదం సమస్త నీ చుట్టుపక్కల వాళ్ళని ఎంతో మంది, కొంతమంది పెండకులు చెప్పిన ఉన్నారు, కొంతమంది అక్కడెక్కడికి
తీసుకుని వెళ్ళిపోయారు. ఆందోళనగా ఉండింది. కానీ మనల్ని ఎలా కాపాడంటే సమస్త జన్మల కంటే నేను ఎక్కువగా ఆశీర్వదించే దేవుడు నీకున్నాడు. ఆయనకే నువ్వు స్తోత్రం చెల్లించాలి. ఇంకంతేనా? ఆయన దావీదు చెప్పినట్లుగా 23వ కీర్తన దావీదు 23వ కీర్తన 5వ వచనం. దావీదు కీర్తన 23. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు. ప్రాక్టికల్ గా మనకు నెరవేరుస్తుంది. ఇంకేం కావాలి? నా శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరుస్తున్నాడు. ఇంకా నూనెతో నా తల అంటి నూనెతో నా తల అంటి అన్నా. నా గిన్నె నిండి పొర్లుచు. అది ఆయన నిన్ను ఆత్మతో అభిషేకిస్తాడు. నూనెతో నా తల అంటి ఉన్నావు. ఫినిష్. I don't want anything. I am like a king. I am a priest. Be satisfied with that. Be thankful, grateful to God. ఆయన కృతజ్ఞతగా ఉండి స్తుతించడం నేర్చుకో, ప్రార్థన చేసుకో. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మీరు అనుగ్రహిస్తున్నటువంటి వాక్యం కొరకు వందనాలు. మీ యొక్క సముద్రం మమ్మల్ని బలపరచండి. మేము అల్పులమైన సంఖ్యకు అందరికంటే తక్కువ వాళ్ళమైనప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించి ఆత్మతో మమ్మల్ని తాకి మీ కృప చొప్పున మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అందుకే వందనాలు. నేను మీ ఏడలు మీ కృతజ్ఞత కలిగి ఉండి మీ వాక్యాలని మీరు వెంబడించి మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి నీ రాజ్యం కొరకు జీవించే వరకు చేసి నడిపించు. యేసు నామములో వేడుకొంచున్నాను తండ్రి. యెహోవా నా కాపరి పాటలు